విజ్ఞాన్ గారు ఎవరైతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారో పృథ్వీరాజ్ గారు ఆ 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత 150 అని మేకలున్నాయి. అండ్ లాస్ట్‌లో 11 మేకలున్నాయి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ నంబర్ చెప్తే వైసీపీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అక్కడ వైసీపీ పేరు గాని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు గాని ఎక్కడ ప్రస్తావనలో రాలేదు. జస్ట్ ఆయన ఒక నంబర్ మాత్రమే చెప్పారు. అయినప్పటికీ ఆయన అంతలా ట్రోల్స్ చేసి, అంతలా ఆయన మీద ప్రెషర్ పెట్టాడు. ఇప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. సో, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు విశ్వక్సేన్ గారు కూడా 'లైలా' మూవీ మీద ఇంపాక్ట్ పడకుండా ఆయనొచ్చి సారీ చెప్పడం జరిగింది. ఇక్కడ క్వెషన్ ఏంటంటే విశ్వక్సేన్ గారు కూడా భయపడ్డారా? విషయం ఏంటంటే అసలు విశ్వకి నిజంగా తెలియదు. చాలామంది అంటున్నారు కానీ జరిగింది ఏదో జరిగింది. ఈ గాడిద వాగిన వాగుడికి వీడు అసలు మనిషే కాదు. కడుపుకు అన్నం తినట్లా, గడ్డి కూడా తినట్లా. ఎందుకంటే గడ్డి తినే జంతువులు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడవు. నిన్న ఏం చేశాడంటే ఏదో అందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి హాస్పిటల్లో పడ్డాడు. అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ రావడం, భూమికి భారం ఇలాంటి వెధవలు. మళ్ళీ వీడికి సపోర్ట్ చేస్తుంది వీళ్ళ ఆవిడ. మీరెందుకు నాలుగు గరుచుకుంటున్నారు? మీరు నిజంగా గొర్రెలైతేనే మాట్లాడండి, మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా, ఎందుకు రెచ్చిపోతున్నారా అంటుంది. సరే బాగానే ఉంది. ఇప్పుడు వాడు వాగిన వాగుడు గురించి పక్కన పెట్టేస్తే నిన్న ఏమన్నాడో తెలుసా? మళ్ళీ వాళ్ళ బూతులు ఎల్ పదం వాడి 400 మందిని తిట్టాడు. 400 మంది మాతృమూర్తులను తిట్టాడు. సిగ్గుందా అసలు? మళ్ళీ వీడికి సపోర్ట్ వాళ్ళ ఆవిడ. తప్పులేదులే మహా ఇల్లాలో నా మొగుడే అనుకుంటే నష్టమేం లేదు, కానీ వాడు ఎట్లాంటోడైనా నా మొగుడు బంగారం అంటేనే కదా తప్పు. అసలు ఆ ఈవెంట్ ఏంటి? 'లైలా' ఈవెంట్. సినిమా తెల్లారితే రిలీజ్కి ఉంది, అవునా? విశ్వక్సేన్ సినిమా అంటేనే ప్రతిదానికి ఏదో ఒక వివాదం అవుతా వస్తుంది ఏదో రకంగా. దాస్ కా దమ్కీని ఎవరో పాడు చేశారు. అంతెందుకు ఆ క్రౌడ్ ఫండింగ్ సినిమా, దాని పేరేంటది, క్రౌడ్ ఫండింగ్ సినిమా 6 years తర్వాత చేసే 'గామి' రిలీజ్ అయింది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. దానికి క్రిటిక్స్ అందరూ కూడా అద్భుతమైన రేటింగ్స్ ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా బాగుంది. అందరు చెప్పారు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయడం కాదు, ఇట్లాంటివి తీయండి అని చాలామంది ఎగ్జాంపుల్గా 'గామి'ని చెప్పారు. ఇట్స్ ఏ లెసన్ 'గామి' అనేది కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. అలాంటి సినిమా దాన్ని ఆన్లైన్లో కావాలని బుక్ మై షోలో బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం, ఇచ్చి డిస్టర్బ్ చేశారు. సరే పోనీ అదైంది. దాస్ కా దమ్కీని ఇంకేదో చేశారు. అంతకుముందు ఆ టీవీ నేను ఆవిడతో ఆ గొడవ, ఇంకా అంతకుముందు ఇంకోటి నాకు యాటిట్యూడు అది ఇది అని చెప్పేసి ఒకటి. ఈ సినిమా ఏదో కొంచెం ఎలాంటి వివాదం లేకుండా వచ్చిందే 'లైలా' అనుకున్నాం. మళ్ళీ అప్పుడెప్పుడో ఇండస్ట్రీ కంప్లీట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఈ 100 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వచ్చిన చిత్రం బలారే విచిత్రం నరేష్ గారిది, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, ఇప్పుడు 'లైలా' అంతే విశ్వక్సేన్. కాబట్టి అందరూ దాని మీద ఇంట్రెస్ట్గా చూశారు. మళ్ళీ చిత్రం బలారే విచిత్రంలో అయినా సరే నరేష్ సెడ్యూస్ చేయలా, లైక్ అమ్మాయిని ప్రేమించాడు, ఓకేనా, అది వేరే విషయం. మేడం సినిమాలో కూడా అమ్మాయిని సౌందర్యాన్ని ప్రేమించాడు, అది వేరే విషయం. విశ్వక్సేన్ ఇక్కడ బాడీని నడుముని చూపించి సెడ్యూస్ చేస్తాడు అబ్బాయిల్ని. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ సీన్స్. అంటే అది ఒక నటుడు ఎంత పరిపక్వత చెందాడో అర్థం చేసుకోండి. నువ్వు లేడీ గెటప్ వేయడం వేరు, నువ్వు అదేంటిది అబ్బాయిల్ని నీ ఒళ్ళు చూపించి సెడ్యూస్ చేయడం అంటే అంతగా నువ్వు మార్చేసుకున్నావు నీ రూపాన్ని. ఒక నటుడు అలా తయారయ్యాడు అంటే అసలు ఒక సినిమా కోసం ఎంత చెప్పినా తక్కువే. ఓకే, అలాంటిది మూవీ చూడాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు బాగానే వచ్చింది. పైగా చిరంజీవి గారిని పిలిచిన తర్వాత కొంతమంది అన్నారు అంతకుముందు నందమూరి వాళ్ళని పిలిచాడు, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని పిలుస్తున్నాడు ఏదేదో అని అనుకున్నారు. అంటే కేవలం అప్పట్లో ఎన్టీఆర్ని పిలిచినందుకు, బాలయ్యని పిలిచినందుకు కేవలం నందమూరి ఫ్యాన్సే విశ్వక్సేన్ సినిమా చూస్తారు, మెగా ఫ్యాన్స్ చూడరు. అందుకే ఇప్పుడు చిరంజీవి గారిని కూడా తెచ్చారు అందరినీ కలుపుకోవడానికి అని అన్నారు. బట్ మంచిదే, విషయమే కదా. అందరూ స్టార్ హీరోస్తో తిరిగితే వెంకటేష్తో ఓరి దేవుడా చేశాడు, అందరు స్టార్ హీరోస్తో తిరిగితే అందరు ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ అవుతారు. సో ఇది మంచి విషయమే, అది కూడా వివాదం అవ్వాల. టైంకి ఈ గాడిదని పిలిచి అసలు వీడి పేరు చెప్పడానికే అసహ్యంగా ఉంది. అంటే అక్కడ ఏ పార్టీ పేరు ప్రస్తావన తీసుకురాలేదు అని ఒక సిచ్యువేషన్ చెప్పారు కదా, చెప్పు తీసుకుని అన్నాలి ఇలాంటి వాడిని. ఏ పార్టీ పేరు నువ్వేవాడరా చెప్పడానికి? అవును, ఎందుకు చెప్తావు అసలు? ఆ 150 గొర్రెలు మేకలు
లాస్ట్ చూస్తే 11 అయిపోయాయి అని చెప్పడం చాలా చండాలం. ఏమనుకోని చెప్తున్నావు? అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నా మంచిదేమా? అసలు నువ్వు వాగాల్సిన అవసరం ఏంటి అక్కడ? ఆ ఈవెంట్ కి నీ 150 గొర్రెలకు సంబంధం ఏంటి? అంటే సినిమా గురించి ప్రస్తావన గురించి సినిమాలో కూడా ఆ సీన్ లేదంట. వీడు ఉండేదే 2 నిమిషాలు. అక్కడ జరిగిన విధ్వంసం ఏంటంటే టైంకి చిరంజీవి గారు వస్తే పాపం వీళ్ళందరూ ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అవును. సుమ గారికి హ్యాండిల్ చేయాలంటే ఆ టైంలో ఒక డాన్స్ ప్రోగ్రామో ఒక సింగింగ్ ప్రోగ్రామో ఉంటే గొడవ ఉండేది కాదు. ఆ 10 నిమిషాలు ఎంగేజ్ చేయడానికి ఇట్లా చూస్తే ఈడ ఒకడు కనబడ్డాడు. అరే ఆర్టిస్టే కదా, రారా బాబు నీకు మైక్ ఇస్తున్నా అని చెప్తే అక్కడ జరిగిందమ్మా విధ్వంసం. అంతే. సినిమాకి సంబంధం లేకుండా అర్థం కావా బాబు మరి? గుమ్మడికాయల దొంగ దాకా వెళ్ళడం తర్వాత సంగతి, కానీ మిమ్మల్ని మీరు అనుకుంటున్నారనే తర్వాత సంగతి. కానీ అసలు అనడం ఎందుకు అవసరం ఏంటి? సినిమాలో కూడా ఆ సీన్ లేదు అసలు. ఎందుకు వాళ్ళని పోక్ చేయాలి? కొంతమంది ఏమంటున్నారంటే సినిమా విషయాన్ని గురించి, సినిమా గురించి, ఆ లైలా గురించి మాట్లాడాలి తప్ప వేరే ఇతర ఏ కార్యక్రమాల గురించి మాట్లాడకూడదని కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. బికాజ్ అక్కడ ఉంది లైలా కదా. ఇంకోటి వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంది కూడా వెనకాల లైలాని ప్రమోట్ చేయడానికి. ఎస్, ఈవెన్ నీ గురించి మాట్లాడినా తప్పే, ఇంకేదే సబ్జెక్ట్ గురించి మాట్లాడినా తప్పే. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ గురించి వస్తున్నాను. పృథ్వీరాజ్ గారు ఏదైతే సపోర్టర్స్, ఆయన ఫ్యాన్స్ ఎవరైతే వాడికి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? వాళ్ళు ఇట్లాంటి వాళ్ళేనా మహానుభావులు? ఎస్. వాళ్ళు ఏమంటున్నారంటే పృథ్వీరాజ్ గారు ఆ మూవీలో జరిగిన సిచ్యువేషన్స్ ని, సన్నివేశాన్ని దాని చెప్పారు 150 అని, లాస్ట్ లో 11 అని చెప్పేసి అది కూడా సుమా గారికి చెప్పారు, పబ్లిక్ కూడా చెప్పలేదు. వాట్ ఎవర్ 150 11 అనేది సినిమా లైలా మూవీలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు, ఆయన ఊహకు అందించి చెప్పారు అన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు? ఆయన పాపం ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు అన్నట్టుగానే భూమికి భారం పోయాడా ఉన్నాడా మహానుభావుడు. భూమికి భారం ఇలాంటి గాడిదలు చెప్పాలంటే. అంటే లైలా మూవీ గురించి చెప్పాడు. నిన్న మళ్ళీ మైకులు వెళ్తే సరే మొన్న లైలా కూడా ఇప్పుడు దానికే మళ్ళీ సమాధానం చెప్పావు. సినిమాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పావు. అవును. నిర్మాత డైరెక్టర్ పర్మిషన్ లేకుండా సినిమా సీన్స్ నువ్వు ఎవరు లీక్ చేయడానికి? అది తప్పుడు లీక్స్ కూడా అవ్వచ్చు అని అంటున్నారు వాళ్ళు. వాట్ ఎవర్, సినిమా గురించి నువ్వు ఎవడికి లీక్ చేయడానికి? నీ క్యారెక్టర్ మేకల సత్యం అంట. ఒక సీన్ ఇట్టుంటది, ఒక సీన్ అట్టుంటది. నువ్వు ఎవడరా చెప్పడానికి సీన్ గురించి? సినిమా రిలీజ్ కి ముందు తెల్లారితే సినిమా రిలీజ్ ఉంటే సీన్లు ఎవరు లీక్ చేయమన్నాడు నిన్ను ఎవడు అడిగాడు అసలు? డైరెక్టర్ పర్మిషన్ తీసుకున్నావా, ప్రొడ్యూసర్ పర్మిషన్ తీసుకున్నావా, నా క్యారెక్టర్ని బయట పెట్టేస్తానండి అని? అది కూడా తప్పేగా. ఓకేనా? అది తప్పే, ఇది తప్పే. ఎవరిని పోక్ చేయకూడదు. నేను హాస్పిటల్లో ఉంటే అయ్యో పాపం అని ఎవడో పలకరియడానికి వెళ్తే 400 మంది మాతమూతులను తిట్టాడు. ఎల్ కొడుకులు అనే పదం వాడాడు నిన్న. నోరా డ్రైనేజ్ అది. మనిషి పుట్టుకే పుడుతున్నారా ఇలాంటి వాళ్ళందరూ? సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా బతుకుతారు అసలు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిన్ను పెట్టుకున్న పాపానికి లైలా సినిమాని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? నీ వల్లే కదా. నువ్వు మంచిగా చెప్పావో చెడు చెప్పావో వాట్ ఎవర్, నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఓకే కాదనం. బట్ ఒక వర్గం అయితే హర్ట్ అయిందా? ఆ హర్ట్ అయిన వాళ్ళు ఎవరిని నిన్నేవాడిని అని అన్నట్లు నిన్ను అన్నా కూడా వేస్టే. నువ్వు దులుపుకొని అన్నీ వదిలేసి బతికేస్తున్నావు. నీ గురించి మాట్లాడి వేస్ట్. బట్ ఏంటి, లైలా సినిమాకి ఎఫెక్ట్ అయిందా? అవును. ఆ ప్రొడ్యూసర్కి కదా నష్టం. మరి ఇంకేంటి, నువ్వు ఏం చేసినా తప్పే అది. మళ్ళీ నిన్న మాట్లాడికి ఏమనాలి? ఏ చెప్పుతావు అనాలి వీడిని? 400 మంది మాతుమూతులను తిడతాడా వీడు? మదర్స్ డే దగ్గరలో ఉంటే, ఉమెన్స్ డే దగ్గరలో ఉంటే 400 మంది, సిగ్గులేదు. మళ్ళీ వీడికి సపోర్ట్ వాళ్ళ ఆవిడే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆడి ఫ్యాన్స్ నాకు తెలియదమ్మా. ఆ అద్భుతాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.